హాయ్, నీ పేరు? వినయ్ కుమార్ అండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అనేది ఎలా అనిపించింది? చాలా మంచిగా ఉందండి. వచ్చిన వెంటనే ముందు ఆయన చెప్పిన మాట ప్రకారం ఫస్ట్గా మందుది రేటు తగ్గించారు. ఇంకా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన కలిసి జాగ్రత్తగా పరిపాలిస్తున్నారు. ఇంకా చేయాల్సింది ఏమైనా ఉన్నా అది తొందరలోనే చేస్తారు. ఇచ్చిన మాట తప్పరు మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ గారు. ఎంత కష్టం ఉన్నా అర్ధరాత్రి అయినా వచ్చే ఆయన పర్సన్, ఆయన జెన్యున్ పర్సన్. మేము అందుకని మేము ఆయన ఇప్పుడు బాటలో నడుస్తూ ఉంటాం. అంటే హీరోగా చూశారు కదా, మరి ఇప్పటి వరకు ఇప్పుడు పాలిటిక్స్లో చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది ఏంటంటే ఆయన చెప్పిన మాట చేసేదే వ్యక్తి. ఆయన చెప్పిన మాట చేసే వ్యక్తి కాబట్టి పాలిటిక్స్లో మేము అందరం ఆయన వెనకాల ఉన్నాం. మేము ఇప్పుడు కూడా మేము వేసింది ఆయనకే ఓటు. ఆయనతో ఒకవేళ చంద్రబాబు గారి నాయతో ఉన్నా లేకపోయినా మేము ఎప్పుడు ఆయన సైడే. ఆయన చెప్పిందే వేదం, చెప్పిందే వేదం. ఆ రోజు రాత్రి చంద్రబాబు గారు అరెస్ట్ అయిన రోజు రాత్రి పవన్ కళ్యాణ్ గారి కోసం మేము తిరిగిన రోడ్డు అంటూ ఆ రోజు రాత్రి కరెక్ట్గా గేట్ కాడ ఉండిపోయాం రాత్రి. ఆయన కోసం అలా తిరుగుతూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం. ప్రాణాలు ఉన్నంత వరకు ఆయన పని. పవన్ కళ్యాణ్లో నచ్చే క్వాలిటీ ఏంటి మరి? ఆయన ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. ఆయన కోసం ఆ ఒక్క విషయంలోనే నేను ఏదైనా ముందుగా వచ్చి చెప్పేస్తాను. దాచుకునేది తత్వం ఉండదు, ఏముండదు. ఆయన ఆ ఒక్క విషయంలోనే నేను బాగా ఆయన నమ్ముతాను. పవన్ కళ్యాణ్ సినిమాల్లో నీ ఫేవరెట్ మూవీ ఏది? గబ్బర్ సింగ్ అండి. మా నాన్న ఫస్ట్ నైట్ 2ంటికి తీసుకెళ్ళిన షూ. అదే ఫస్ట్ టైం నేను వెళ్ళను మా నాన్నతో. ఇంకా అక్కడి నుంచి నేను మా నాన్న చిరంజీవి ఫ్యాన్ అయినా సరే పవన్ కళ్యాణ్ సినిమాకి తీసుకెళ్తాను, అన్ని సినిమాకి. అక్కడి నుంచి ఆయన ఫ్యాన్ అయిపోయాను. ప్రతి సినిమాకి ఇంకా నైట్ అయితే వచ్చే మరి ఓజీ రిలీజ్ అవబోతుంది కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు? ఏముందండి, దాని మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ అంటే ఇప్పుడు అన్నిటి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే రీచ్ అవుతామో లేదో తెలియదు. అది సినిమా బట్టి ఉంటుంది, డైరెక్షన్ మేకింగ్ మీద. ఒక మాటలో ఏం చెప్తావు మరి నువ్వు పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం లేదండి, ఉన్నంత వరకు ఆయన వెనకాలే. ఆయన ఉన్నా లేకపోయినా సరే ఆయన వెనకాల ఆయన సిద్ధాంతాలు పాటిస్తూ ఉండిపోవడం మా